హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు త్రిలోక్య 6600. ఈ వీడియోలో వచ్చేసి ఏపీ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఇంగ్లీష్ పోయట్రీలో ఫస్ట్ది వచ్చేసి ఏంటంటే ఆన్ హిజ్ హ్యావింగ్ అరైవ్డ్ అట్ ద ఏజ్ ఆఫ్ 23, అంటే తనకి 23 ఏళ్ళ వయసు వచ్చినప్పుడు అని అర్థం అన్నమాట. మెయిన్గా ఈ పోయట్రీలో ఈ పోయంలో మొత్తం థీమ్ ఏంటంటే టైం గురించి. అంటే ఏజ్ తనకి 23 ఎలా వచ్చింది, అంటే ఇంత తొందరగా టైం అయిపోయిందా అన్న మేనర్లో చెప్పారనమాట ఈ పోయం అంతా. మీలో ఎవరికైనా నేను టైం వేస్ట్ చేస్తున్నాను అని అనిపిస్తుందా ఎవరికైనా ఎప్పుడైనా? అలాగే మీరు పంక్చువల్గా ఉంటారా? అంటే కాలేజీకి టైంకి వెళ్ళడము, ఏదైనా అనుకున్న టైంకి కరెక్ట్గా చేయడం అనేది చేస్తూ ఉంటారా? సో మీలో ఎవరికైనా టైం వేస్ట్ చేస్తున్నాను అనిపిస్తూ ఉన్నట్టయితే టైం యొక్క ఇంపార్టెన్స్ని ఈ పోయట్రీలో మనం చూద్దాం. ఫస్ట్ జస్ట్ పోయట్ ఇంట్రడక్షన్ చూద్దాము. ఒక 2 లైన్స్ రాస్తే సరిపోతుంది ఎగ్జామ్ ఓరియంటెడ్ అయితే. నేను జస్ట్ మన ఇన్ఫర్మేషన్ కోసం అయితే ఇంకా కొంచెం ఎక్కువగానే చెప్తాను. చూద్దాం. ఇక్కడ పోయట్ వచ్చేసి జాన్ మిల్టన్ వాజ్ ఎ ఫేమస్ 17th century poet. The present sonnet on his having arrived at the age of 23 describes the time as a cunning thief. ప్రెజెంట్ సొనెట్ అంటే తెలుగులో సొనెట్ అంటే శతకం అన్నమాట. ఫస్ట్ పోయట్ గురించి చూద్దామని అనుకున్నాం కదా. ఫేమస్ 17th century పోయట్, 17వ సెంచరీ పోయట్ అనమాట. ఇతను లైఫ్ టైం వచ్చేసి 1608 నుంచి 1674 వరకు ఉన్నారు. ఇతను బార్న్ ఇన్ ఇంగ్లాండ్లో జన్మించారనమాట. ఇతని పోయట్స్లో, ఇతను రాసిన బుక్స్లో ఇంకొకటి ఫేమస్ ఏంటంటే ప్యారడైజ్ లాస్ట్. ఇది 1667లో రాశారనమాట. జస్ట్ నేను ఇన్ఫర్మేషన్ కోసమే చెప్తున్నాను. మీరు ఇక్కడ ఉన్న ఫేమస్ 17th century పోయట్ అని రాసి ద ప్రజెంట్ పోయం లేదా సొనెట్ అని ఎక్కడి నుంచి తీసుకున్నారు అనేది రాస్తే సరిపోతుంది. ఈ లెసన్లో ఏమంటే హీ డిస్క్రైబ్స్ ద టైమ్ యాజ్ ఎ కన్నింగ్ థీఫ్, అంటే టైంని ఒక దొంగలా వర్ణిస్తున్నాడు అనమాట. టైమ్ హ్యాస్ టేకెన్ అవే హిజ్ 23rd year ఆన్ హిజ్ వింగ్స్, అంటే తన రెక్కలతో తన 23rd yearని ఇట్లా పట్టుకెళ్ళిపోయింది. హీ పర్సనిఫైస్ టైమ్ యాజ్ ఎ థీఫ్ అండ్ యాజ్ ఎ బర్డ్. ఆ టైంని ఒక దొంగలాగా అలాగే ఒక పక్షిలాగా వర్ణిస్తున్నాడు అన్నమాట. ఇంకోటి ఏంటంటే మనం చాలా ఒక పాతది ఒక కొటేషన్ ఏంటంటే టైమ్ అండ్ టైడ్ వెయిట్ ఫర్ నన్ అని వింటూనే ఉంటాం కదా. చాలామందికి మేబీ మీనింగ్ తెలియకపోయిండొచ్చునేమో. అప్పుడు ఏంటంటే స్కూల్స్లో మాకు థాట్ ఫర్ ది డే అని రోజు ఒక కొటేషన్ చెప్పేవాళ్ళు అనమాట. దాంట్లో ఎక్కువసార్లు చెప్పేది ఏం తెలుసా? టైమ్ అండ్ టైడ్ వెయిట్ ఫర్ నన్, అంటే టైము అలాగే సముద్రపు అలలు ఎవరి కోసము ఆగవు అని. ఇంకా ఆ రకంగా చెప్పుకోవాలంటే టైమ్ ఈజ్ మోర్ వాల్యుబుల్ దాన్ మనీ, అంతే కదా. డబ్బు కంటే టైం చాలా విలువైనది అనమాట. ఎందుకంటే ఈ లెసన్లో చెప్పుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ వర్డ్స్ చెప్తున్నాను నేను. టైమ్ యాజ్ ఎ బర్డ్ హ్యాస్ క్యారీడ్ అవే హిజ్ 23rd year. నౌ హీ ఈజ్ క్లోజ్ టు మ్యాన్హుడ్. ద పోయట్ ఫీల్స్ దట్ హిజ్ మెంటల్ మెచ్యూరిటీ డస్ నాట్ మ్యాచ్ హిజ్ ఏజ్. తనకు ఆల్రెడీ 23 years వచ్చేసినాయి. ఒక పక్షి ఎత్తుకుపోయినట్టే తన ఏజ్ను అనిపిస్తుంది. తను ఒక ప్రౌఢ దశకు చేరుకున్నాడు అనమాట వయసులో. కానీ ఏంటంటే మెంటల్గా అంత మెచ్యూర్గా లేకుండా ఉన్నాడు అనమాట. శరీరానికైతే వయసు వచ్చింది కానీ మెంటల్గా అంత మెచ్యూరిటీ లేదు. ఇప్పుడు 23 years వాళ్ళు ఎట్లా బిహేవ్ చేస్తారో అంత మెచ్యూరిటీ లేకోకుండా ఉన్నారనమాట. పర్హాప్స్ హీ హ్యాస్ మెనీ మోర్ హ్యాపీ ఈవెంట్స్ టు feels that his mental maturity does not match his perhaps he has many more happy events to enjoy as a young man can. అంటే తను చేయాల్సిన పనులు, అంటే తను ఫీల్ అవ్వాల్సినవి, తను అనుభవించాల్సినవి ఇంకా ముందు రానున్నాయేమో, తను ఎంజాయ్ చేయగలిగిన సంఘటనలు అని అనుకుంటున్నాడు అనమాట. బట్ సో ఫార్
హీ హాజ్ నాట్ బీన్ ఏబుల్ టు ప్రొడ్యూస్ ఎనీ గ్రేట్ వర్క్. కానీ ఇంతవరకు తను ఏదో ఒక గొప్ప పని చేయలేదు. సో హీ ఫీల్స్ సారీ, అందుకోసం సారీ అంటే అందుకు చింతిస్తున్నాడు అనమాట. ద పోయట్ సేస్ దట్ హిజ్ మెంటల్ స్కిల్ హ్యాస్ రిసీవ్డ్ హిమ్ ఇట్ రాదర్ స్లో. అంటే కొంచెం మెంటల్గా మెచ్యూర్ అయ్యేది కొంచెం స్లోగా ఉన్నాడు. బట్ యాజ్ ఎ థియస్ట్ అంటే ఆస్తికులు నాస్తికులు అని వినుంటారు కదా. థియస్ట్ అంటే నాస్తికులు అన్నమాట, అంటే దేవుని పైన నమ్మకం కలిగి ఉండేవాళ్ళు. నాస్తికులు అంటే దేవుని మీద నమ్మకం లేని వాళ్ళు అనమాట. ఎందుకంటే ఇట్లాంటి వర్డ్స్ వచ్చినప్పుడు దానికి ఆపోజిట్ వర్డ్స్ అట్లా కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను. ఎందుకంటే మీకు గ్రామర్లో వొకాబులరీ ఉన్నాయి కదా, అక్కడ మీనింగ్స్కి మీకు ఏ వర్డ్ అయినా యూజ్ అవ్వచ్చు. హీ లీవ్స్ ఎవ్రీథింగ్ టు గాడ్. తను దేవుని పైన నమ్మకం కలిగి ఉన్న వ్యక్తి కాబట్టి ప్రతి ఒక్కటి దేవుని మీదనే వదిలేస్తున్నాడు. ఇఫ్ హీ హ్యాస్ ఎ గ్రేస్ ఆఫ్ గాడ్ హీ విల్ ష్యూర్లీ సర్వ్ హిస్ పర్పస్ ఆఫ్ లైఫ్. తన మీద దేవుని యొక్క దయ అనేది ఉంటే ఖచ్చితంగా తన లైఫ్ యొక్క పర్పస్ ఏదైతే ఉందో దాన్ని అచీవ్ చేస్తాను అని అనుకుంటున్నాడు. బట్ హీ కంఫర్ట్స్ హిమ్సెల్ఫ్ బై థింకింగ్ దట్ హిజ్ మెంటల్ ఎబిలిటీ మే స్లో ఆర్ స్పీడ్, లెస్ ఆర్ మోర్, బట్ ఇట్ విల్ బీ ఇన్ అకార్డెన్స్ విత్ గాడ్స్ విల్. తన మెంటల్ ఎబిలిటీ అనేది స్లోగా అయినా ఉండొచ్చు, స్పీడ్గా అయినా ఉండొచ్చు, లేదా ఎక్కువైనా ఉండొచ్చు, లేదా తక్కువైనా ఉండొచ్చు. వాట్ ఎవర్ ఇట్ మే బీ, అదంతా దేవుని ఇష్ట ప్రకారమే జరుగుతుంది. హీ సబ్మిట్స్ హిమ్సెల్ఫ్ టు గాడ్. తనను తాను దేవునికి సమర్పించుకున్నాడు అనమాట. సో దీన్ని బట్టి మీకు ఏం అర్థమైంది? ఈ లెసన్ మొత్తము టైం యొక్క ఇంపార్టెన్స్ గురించి చెప్తా ఉంది అని మీనింగ్. చెప్పినాను కదా, టైమ్ అండ్ టైడ్ వెయిట్ ఫర్ నన్ అని. అలాగే ఇంకొన్ని లైన్స్ మీకు యూజ్ అయ్యేట్టు చూద్దాం. టైమ్ మూవ్స్ ఆన్ అండ్ ఆన్, ఇట్ వెయిట్స్ ఫర్ నన్, ఇన్ ద సేమ్ వే టైడ్స్ వెయిట్ ఫర్ నన్. నేను చెప్పిండేదే ఇది. మళ్ళీ నెక్స్ట్ చూద్దాం. మిల్టన్ హ్యాజ్ ఏ డీప్ రూటెడ్ ఫెయిత్ ఇన్ గాడ్ అండ్ నెవర్ లైక్ టు క్వశ్చన్ ద వేస్ ఆఫ్ గాడ్. His present poem is devotional sonnet written in an autobiographical mode that glorifies God for his blessing upon him. Milton uses this sonnet to symbolize his journey from doubt to self-discovery. It explores the idea of time as a guide to one's destiny. It is a assertion of faith in God and wish to be guided by the divine will. ఓకే, అంత పారాగ్రాఫ్ చదివేశాను కదా, దీనికి మీనింగ్ చెప్తాను. నేను ఎందుకంటే ఇట్లా చదివి మళ్ళీ ఇంగ్లీష్లో దాన్ని తెలుగులో చెప్తున్నానంటే, మీకు తెలుగులోనే చెప్పేసాను అనుకోండి, మొత్తము వింటారు, అక్కడికి అయిపోతుంది. కానీ దాన్ని మన మదర్ టంగ్ అంటే తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసుకొని మళ్ళీ దాన్ని నేర్చుకోవడం వల్ల ఎక్కువ రోజులు గుర్తుంటుంది. ఎగ్జామ్కి వెళ్ళే వరకు మీకు గుర్తుంటుంది. అందుకోసమని ఇంగ్లీష్లో చదివి లైన్ బై లైన్ మీకు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ ఏంటంటే ఈ పోయెట్ దేవుడి మీద అపారమైన నమ్మకం కలిగి ఉన్నాడు కదా, అంచేత దేవుని ఏ విధంగా కూడా క్వశ్చన్ చేయదలుచుకోలేదు అతను. తను చాలా దైవికమైన స్వభావం కలిగిన వ్యక్తి కాబట్టి తను ఏమనుకుంటున్నాడంటే తన జర్నీ డౌట్ టు సెల్ఫ్ డిస్కవరీ, అంటే తన సందేహమైన ఒక జీవితం నుంచి తనను తాను కనుక్కోవడానికి ప్రయాణిస్తున్నానేమో అని అనుకుంటున్నాడు అనమాట. తర్వాత ద సొనెట్ ఈస్ బ్యూటిఫుల్ పోయమ్ ఆఫ్ ఫెయిత్ అండ్ డిజైర్ టు సర్వ్ గాడ్ అండ్ హ్యూమానిటీ. ద పోయట్ షోస్ దట్ మిషన్ ఆఫ్ అవర్ లైఫ్ ఈజ్ టు సర్వ్ గాడ్ విత్ ఆల్ ద టాలెంట్స్ అండ్ ఎనర్జీస్ గాడ్ హ్యాస్ గివెన్ టు అస్. అంటే మనము దేవుని పైన నమ్మకం కలిగి ఉన్నాము. మన జీవితం యొక్క మిషన్ అంటే మన ముఖ్య ఉద్దేశం ఏంటంటే సర్వ్ గాడ్ విత్ ఆల్ ద టాలెంట్స్ అండ్ ఎనర్జీస్ గాడ్ హ్యాస్ గివెన్ టు అస్. మనకు దేవుడు ఏవైతే టాలెంట్స్ అలాగే శక్తులు ఏవైతే ఎనర్జీస్ అంటే మనకి ఇచ్చినవి ఏవైతే ఉన్నాయో దాన్ని మనం యూజ్ చేసుకోవాలి అని. ఇంకా ఏం చెప్తున్నాడంటే సమ్ పీపుల్ ఆర్ బ్లెస్డ్ విత్ బోత్ ఫిజికల్ అండ్ ఇన్వర్డ్ రిప్నెస్ బట్ మిల్టన్ ఈజ్ నాట్ సో ఫార్చునేట్ యాజ్ దే. అంటే కొంతమంది పీపుల్ ఎట్లా అంటే
సైకలాజికల్గా బాగా ఉంటారు. అలాగే ఇప్పుడు సైకలాజికల్గా కరెక్ట్గా ఉంటారు. అలాగే బాడీ కూడా కరెక్ట్గా దానికి ఆ ఏజ్కి సరిపోయినట్టు ఉంటుంది అన్నమాట. కానీ ఇక్కడ ఏమనుకుంటున్నాడంటే తనకి 23 years వచ్చేసాయి ఆల్రెడీ, కానీ తను మెంటల్గా అంత మెచ్యూర్డ్ కాదు కదా అని చెప్తున్నాడు. అలా రెండు కరెక్ట్గా ఉన్న వాళ్ళు అది దేవుడు ఇచ్చిన అదృష్టం అని చెప్తున్నాడు అనమాట. సో మొత్తం ఈ లెసన్ గురించి ఇది. ఎవ్రీథింగ్ ఇన్ దిస్ వరల్డ్ హ్యాపెన్స్ అకార్డింగ్ టు విల్ ఆఫ్ గాడ్. ద పోయట్ సేస్ దట్ వెదర్ హిజ్ మెంటల్ మెచ్యూరిటీ ఈజ్ లెస్ ఆర్ మోర్ ఆర్ ఎవ్రీథింగ్ హ్యాపెన్ అకార్డింగ్ టు ది విల్ ఆఫ్ గాడ్. సో దెర్ ఈజ్ నో మీనింగ్ ఇన్ ఫీలింగ్ సారీ ఫర్ హిజ్ లేట్ మెంటల్ మెచ్యూరిటీ. అంటే ప్రతి ఒక్కటి మెంటల్గా మెచ్యూర్ అయ్యారా లేదా, లేకపోతే ఏం జరుగుతుంది అనేది దేవుడి యొక్క ఇష్టం మేరకు జరుగుతుంది. కాబట్టి తను మెంటల్గా అంత మెచ్యూర్డ్ కాలేదు అని అంత చింతించాల్సిన అవసరం కానీ దాని మీద దేవుని నిందించడం కానీ చేయాలని అనుకోవడం లేదు. ఏది జరిగినా కూడా అంత దేవుడి ఇష్టం మేరకే జరుగుతుందని అనుకుంటున్నాడు. ఇది ఈ మొత్తం ఆన్ హిజ్ హ్యావింగ్ అరైవ్డ్ అట్ ది ఏజ్ ఆఫ్ 23 పోయం గురించి. ఇది ఫస్ట్ పోయం. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇంకా ఎవరైనా మీ ఫ్రెండ్స్కి లెసన్స్ అవసరం అనుకుంటే షేర్ చేయండి. మేము చేసే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.